నాలుగో విషయం మీరు చూడగలిగితే 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం వచ్చేసి వెనుక వచ్చుచున్న వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. ఇక్కడ గమనించండి ప్రేమని దేని వారదా, రెండోది ఏం కనబడుతుందంటే గాడిద పిల్ల. ఏమంటే ఎప్పుడైతే గాడిద పిల్ల మీద ప్రభు కూర్చున్నాడో ప్రభుని ఘనపరిచినట్టుగా, స్తుతిస్తున్నట్టుగా, ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమండి ఒక రాజు వస్తాడని ఏమండి మరి జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచన ప్రకారంగా ఒక గాడిద పిల్ల మీద ఒక రాజు రాబోతున్నాడు అని చెప్పి ఆ రోజు మరి ప్రవక్త గారు ఎలాగైతే ప్రవచించిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి వారు స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, గాడిద పిల్ల ద్వారా ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా, ఏమండి గాడిద పిల్ల మీద కూర్చున్నందుకు ప్రభు ఘనపరచబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలాగైతే గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ప్రభుని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో ప్రేమైన దేవుని వారలారా, ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి గుండెలపైన, హృదయాలపైన ఒక సింహాసనాన్ని వేసుకొని కూర్చున్నాడు. ఎలాగైతే గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ఆయనకు మహిమ వచ్చిందో, ఏమండి మన జీవితాలలో ఆయన ఉన్నప్పుడు, మన జీవితంలో ఆయన ప్రవేశించినప్పుడు మన ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ప్రేమైన దేవుని వారలారా, ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ఎలాగైతే ప్రభుని స్తుతించారో, ఎలాగైతే ప్రభుని ఆరాధించారో, ఆ గాడిద పిల్ల కూడా ఏమంటే ఆ గాడిద కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది. ఏంటి, ఒకప్పుడు నన్ను చూచి హేళన చేసేవారు, ఒకప్పుడు నన్ను చూచి ఏమండి మరి కొట్టినవారు, తిట్టినవారు ఈరోజు నాకు ఇంతగా పొగుడుతున్నారు. ఏమండి ప్రభుని స్తుతిస్తున్నారు. ఏమండి మరి ఆ దారి గుండాన మరి ఆ యొక్క బట్టలు పరిచింది మాత్రం ఏమండి మరి గాడిద పిల్ల పాదాల దగ్గర, ఏమండి మరి చెట్ల కొమ్మలు నరికి మరి ఆ గాడిద పిల్ల పాదాల దగ్గర పారివేశారు. పారివేస్తున్నప్పుడు అందరూ ప్రభుని స్తుతిస్తున్నారు. ఏమండి ఇది మాత్రము ఏంటి, నాకు ఎవరు కూడా ఇంతగా నన్ను ఘనపరచలేదే, ఇంతగా నన్ను పొగడలేదని చెప్పి ఈ గాడిద పిల్ల కూడా సంతోషంగా ఆ దారి గుండానే వెళుతుంది. ఇక్కడ గమనించండి ప్రియులారా, గాడిద పిల్ల ద్వారా ప్రభుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ప్రభును ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా ఇక్కడ గమనించండి, మనందరి జీవితాలలో ప్రభు ఉన్నాడు కదా, మనందరి హృదయాలలో ప్రభు కూర్చున్నాడు కదా, మనందరి హృదయాలలో దేవుడు ఒక ఇంటిని ఏమని ఏర్పాటు చేసుకొని మన గుండెలో మన ఆయన ఉన్నాడు కదా, మరి మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా చెప్పండి. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఒక మాట మనం చూడగలిగితే చక్కటి మాట, అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తున్నాం. తర్వాత అతన్ని తొలగించి దావీదునకు వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఏమండి దేవుని ఘనపరిచిన వాడుగా, దేవుని మహిమపరిచిన వాడుగా దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 36వ వచనం, దావీదు దేవుని సంకల్పము చొప్పున తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఇక్కడ గమనించండి, దావీదు తమ తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు, దేవుని చిత్తానుసారంగా నడిచాడు, దేవుని ఇష్టానుసారంగా జీవించాడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ప్రేమైన దేవుని వర్ల దావీదు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. మరొకటి మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక మనం చూడగలిగితే చదివే అవసరం లేదు, అక్కడ కూడా ఏముంటుందంటే ప్రియులారా, మోషే నా ఇల్లు అంతటిలో ఏమండి నమ్మకమైన వాడు, ఇష్టమైన వాడు అని ప్రభు చెప్పాడు. ఇలా మన బైబిల్ గ్రంథములు అంతా కూడా చూస్తే ఒక మోషే కావచ్చు, ఒక అబ్రహాము కావచ్చు, ఒక దావీదు కావచ్చు, ఇలా బైబిల్ గ్రంథములో అనేకమైన భక్తుల జీవితంలో చూస్తే దేవుని మహిమపరిచిన వారుగా మనం చూస్తున్నాం. గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ఎలాగైతే ప్రభుని మహిమపరచబడ్డాడో, గాడిద పిల్ల ప్రభుని మోసుకుంటూ వెళ్ళి దేవుని మహిమపరిచిందో, గాడిద పిల్ల ఎలాగైతే ప్రభుని ఎత్తుకుని మరి మోసుకుని వెళుతున్నప్పుడు ఆయనను స్తుతించారో, యేసు ప్రభుల వారు మన జీవితంలో ఉన్నప్పుడు మన ద్వారా ప్రభుకు మహిమ రావాలి.
దావీదు ఎలాగైతే మహిమపరిచాడో, అబ్రహాం ఎలాగైతే దేవుని మహిమపరిచాడో, ఎలాగైతే మోషే దేవుని మహిమపరిచాడో, మనందరి జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి. ఒక మాట మీరు చూడగలిగితే ప్రియులారా, రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూడగలిగితే చాలా చక్కటి మాట. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనములలో దూషింపబడుచున్నది. మిమ్మును బట్టే కదా అన్య జనములలో దేవుని నామము దూషింపబడుచున్నది. మనలను బట్టే దేవుని నామము దూషింపబడుచున్నది. ఏమండి, మన బూతులు మాట్లాడినా, ఏమంటే గొడవలు చేసినా, వ్యభిచరించినా, దొంగలించినా, తాగినా, తిన్నా, అల్లరి చేసినా, అల్లరితో కూడిన ఆటపాటలు చేసినా, సినిమా షికారులు చేసినా, ఏది చేసినా మనలను బట్టే సృష్టికర్త దేవుడి నామం మనకి ఏమవుతుంది చెప్పండి? అవమాన పాలు తెస్తున్నాం. ఇక్కడ చూడండి, ఏమండి, మరి ఒక గాడిద పిల్ల మీద ప్రభు వెళుతున్నప్పుడు, ఏమండి, గాడిద పిల్ల ద్వారా, ఏమండి, గాడిద పిల్ల మీద కూర్చున్నందుకు ప్రభుని స్తుతించారు, ఆరాధించారు. రారాజుగా వస్తున్నవాడు ఈయనే అని గుర్తించారు. ఆ గాడిద పిల్ల మీద వచ్చినందుకు ప్రభుని స్తుతించారు. ఎందుకంటే జకర్యా గ్రంథంలో రాయబడిన ప్రకారము ఇది నెరవేర్చినట్టుగా అని చెప్పి వాళ్ళు గుర్తించారు. ఏమండి, ఒక దావీదు ద్వారా దేవునికి మహిమ వచ్చింది, మోషే ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఇలా భక్తులందరి ద్వారా దేవుడు మహిమపరచబడుతుంటే మన ద్వారా మాత్రం ఏమవుతుంది చెప్పండి? దేవునికి అవమానం ప్రమైన దేవుని వర్లరా.